కూటమి ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మొద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పెన్షన్లు, స్త్రీ శక్తి పథకాలపై వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, సకుమళ్ల గంగాధర్, సోము సత్యబాబు, నామదొరబాబు, కొరుప్రోలు శ్రీను, సూరవరపు సుబ్బారావు, మొల్లి నాగబారెడ్డి రాజు, పెళ్లి చిన్న, గాది రాజుబాబు, నాగార్జున, వరదా సత్యబాబు, కార్నాసుల రాజా, గౌతు చక్రం సత్యబాబు, గొర్రెల సత్యబాబు, ఎర్రంశెట్టి శ్రీను, గొడుగు సూరిబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే 1924లో 1000 పెంచి 5 సంవత్సరాల్లో 250 చొప్పున డివిజన్ చేసి ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తున్నారు. దీన్ని బట్టి పేదవాళ్ళ పక్షం, పెద్దవాళ్ళ పక్షం ఎవరున్నారన్నది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంచేత ప్రతి ఒక్కరికి వస్తే ఎవరు ఆదాయపడవలసిన పని లేదు. సిస్టమేటిక్గా మీకు సదరన్ అంటే సదరణం, ఏజ్ సర్టిఫికేట్ అన్నీ మెన్షన్ చేసి పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని తెలియజేస్తూ, మరి స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 1942 కోట్లు బడ్జెట్ని పడతా ఉంది. నిజానికి ప్రభుత్వం ఆర్టీసీకి పేమెంట్ చేయాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే స్త్రీలని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడపడుచులని ఒక సదుద్దేశంతో ఈ స్త్రీ శక్తి పథకం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానంటే 1942 కోట్ల రూపాయలు మరి ఈరోజు మహిళలకి ఆదా అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 85% బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయొచ్చు. ఎక్కడికైనా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే మనం 84% బస్సుల్లో మనం ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకేమో వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘానికి ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి 25 లక్షల రుణాలు ఇచ్చి ఆడపడుచులందరినీ కూడా ఆర్థికంగా నిలబెట్టే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా అలాగే మహిళలకి ఇటు తిరుపతి వెళ్ళడానికి కానీ, సింహాచలం ఘాట్ రోడ్లో కానీ, దేవాలయాలకు కానీ వెళ్ళి ఉచిత బస్సులు అన్నింటిలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. మహిళలకి 100% ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్న 5 రకాల బస్సుల్లో అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఘాట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో 39 ఘాట్ రోడ్స్లో కూడా మరి మహిళలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ఒక ఆధార్ కార్డు నెంబర్ చూపించుకొని స్త్రీశక్తి పథకం అన్నది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం. మరి దీన్ని మా పిఠాపురం నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.